ఏపీ ఈసెట్ స్టూడెంట్ వెబ్ ఆప్షన్ చేంజ్ చేసే ముందు ఈ లాజిక్ని కంపల్సరీగా తెలుసుకోండి. అండ్ ఫస్ట్ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో సింపుల్గా చెప్తా. మీ ర్యాంక్, జెండరు, లోకల్ ఏరియా అండ్ సీట్ అవైలబిలిటీని బట్టి సీట్ అలాట్ చేస్తారు. సిస్టమ్ మీ వెబ్ ఆప్షన్స్ని ఎలా చెక్ చేస్తుందంటే ఫస్ట్ ఆప్షన్ 1 కాలేజ్ని చెక్ చేస్తుంది. ఇఫ్ దట్ కాలేజ్ మీ ర్యాంక్ వస్తుంది అంటే ఆ కాలేజ్లో మీకు సీట్ అలాట్ చేస్తుంది. లేకపోతే ఆప్షన్ 2, ఆప్షన్ 3 అలా చెక్ చేసుకుంటూ వెళ్తారు. నేను కూడా మీ స్టేజ్ నుండే వచ్చాను కాబట్టి ఈ వెబ్ ఆప్షన్ అరేంజ్మెంట్లో నేను మీకు హెల్ప్ చేస్తాను. ఫస్ట్ మీ డ్రీమ్ కాలేజెస్ విత్ డ్రీమ్ బ్రాంచెస్ పెట్టుకోండి. నెక్స్ట్ కాలేజెస్ కట్ ఆఫ్ చూసుకొని మీ ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తాయో అవి పెట్టుకోండి. సీట్ రాదని చెప్పాను కానీ కొన్ని ఎక్స్ట్రా కాలేజెస్ పెట్టుకుంటే బెస్ట్ కదా. సో కొన్ని ఎక్స్ట్రా కాలేజెస్ ఈ ఎక్స్ట్రా కాలేజెస్ జస్ట్ ఫర్ బ్యాకప్. ఈ ప్రాసెస్లో అందరూ చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీకు ఆ కాలేజ్ రాదేమోనని చెప్పేసి మీ డ్రీమ్ కాలేజెస్ని బాటంలో పెట్టుకోండి. సెకండ్ థింగ్ మీ ఫ్రెండ్స్ ఆప్షన్స్ని కాపీ చేయకండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు వద్దు అనుకున్న కాలేజెస్ని లిస్ట్లో పెట్టుకోండి. సో మీ ఆప్షన్స్ని ఫస్ట్ డ్రీమ్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ సేఫ్ ఆర్డర్లో పెట్టుకోండి. ఫైనల్ సబ్మిషన్ ముందు ఒకసారి మీరు పెట్టిన ఆప్షన్స్ అన్నిటిని రీచెక్ చేసుకోండి. దెన్ ఏమైనా చేంజెస్ చేస్తే ఫైనల్గా సేవ్ చేసి సబ్మిట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈసెట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి.